बृहस्पते परिदीया रथेन रक्षोहामित्रागुम् अपबाधमानः प्रभञ्जन्सेनाः प्रमणोजुधाजिन्नस्माकमेध्यवितावकानाम् गोत्रैजङ्गोविदम् मध्यवाहञ्जयन्तमध्यप्रमृणन्तमोजसा इमगुङ्गजातानवीरयध्वमिन्द्रगोरखाजोरसगुम्रभध्वम् फलविज्ञायस्कविरः प्रविरस्तास्तानुवाची सहमानमुग्रः अभिवीरो अभिनक्तागहो जाजयित्रमिन्द्ररथमः अभिगोत्राणि सहसागाहमानो गायो वीरश्चतमन्युरिन्द्रः आज हम बड़ी प्रसन्नता महसूस कर रहे हैं कि आज इस गौसदन के उद्घाटन करने प्रमुख गांधीवादी नेता राज्यसभा की सदस्य पद्म विभूषण डॉक्टर निर्मला देशपांडे पधारी हैं। भारत एक कृषि प्रधान देश है। यहाँ की कृषि संस्कृति में गो और गोरस, गोवंश, गोमय, गोमूत्र का अत्यधिक महत्व है। विभिन्न शारीरिक रोगों में गोदूत एवं गोमूत्र परम औषधि प्रमाणित है। गाय का गोबर एवं मूत्र श्रेष्ठ खाद के रूप में काम आता है। हमारे राष्ट्रपिता महात्मा गांधी पूरे देश में संपूर्ण गोवध बंद चाहते थे। परम पूज्य विनोबा जी ने गोरक्षा गोपालन पर जोर दिया था। आज गाय बुरी तरह से काट रही है, उसकी रक्षा बहुत जरूरी है। इस गौसदन का निर्माण इसी लक्ष्य के लिए किया जा रहा है। विनोबा नगर डेवलपमेंट सोसाइटी की तरफ से 5 कार्यकर्ताओं को गोवंश परिरक्षण शिविर इंदौर में प्रशिक्षण के लिए भेजे गए थे। ये कार्यकर्ताओं ने 3 मास तक सुरक्षित होकर आ चुके हैं। विनोबा की मानसा पुत्री इस देश की महान विभूति आदरणीय निर्मला जी के हाथों से इस सदन का उद्घाटन संपन्न हुआ है। हम इस अवसर पर आपका स्वागत करते हैं और इस कार्य की काफी गरीब है, गुर्बत है, ये लोग गरीब रेखा के नीचे ये सब देखते लोग यहाँ ऊपर एक बात विघ्नसगರ ವೀರವರು ಆಚಾರ್ಯಗಳು మీరు గాంధీజీని చూడలేదు కదా, వినోబాను చూడలే కానీ ఆ ఇద్దరి మహావ్యక్తుల ప్రతినిధి నా పేరు అందరూ ప్రేమతో దీది అని అంటారు. నిర్మలా దేశపాండే గారంటే దీది, నిర్మలాజీ అంటే దేశానికి మన దేశంలోనే కాక ప్రపంచ దేశాల్లో కూడా ఆమె పేరు ప్రఖ్యాతం. ఇవాళ ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ స్థాయిలో ఆమె కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు. మేము ప్రత్యేకంగా కోరాం. నన్ను రాజేంద్ర రెడ్డి గారు, రాఘవరావు గారు ఏమన్నారంటే ఎటు పోయి ఏమైనా తీసుకురండి, ఎప్పుడైతే హైదరాబాద్ వస్తుందో ఇక్కడ ఆమె పదార్పణ అంటే వాళ్ళు తప్పకుండా జరగాలి. డాక్టర్ మునిరత్న గారు వచ్చారు, చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. అప్పట్లో వారు డైరెక్టర్గా ఉన్నారు. తిరుపతి వాస్తవ్యులు, వారు చాలా పెద్దవాళ్ళు. ఇక్కడ
ఎన్నో కార్యక్రమాలు చేయాలని 20 ఏళ్ళ సంది మేము తపస్సు చేసాము. ఇదంతా అడవే, ఇక్కడ ఇవన్నీ చేసిన తోపాలం చేయటం అట్లా కొట్టింది. అంటే ఈ ఉపయోగానికి నాగలి పెట్టి దున్నడానికి కూడా అవకాశం లేని భూమి ఇది. మనం 3654 ఎకరాల భూమి ఇది మొత్తం వినోబా. దాంట్లో కొంత అంత బంద్ చేసిన తర్వాత ఈ 100 ఎకరాల్లో ఈ యొక్క గోసల నిర్మాణం చేయాలని 2-3 సార్లు ప్రయత్నం చేశాం, కానీ సఫలం కాలేదు. ఆవులు నిలబడలేకపోయాయి, రక్షించలేకపోయాము, తిరిగి చేతులు కాల్చుకున్నాము, వెనుకకు వచ్చాము. ఇప్పుడు ఈ 5-6 నెలల నుంచి రాజేంద్ర రెడ్డి గారు, నేను వారిని అభినందిస్తున్నాను, రాఘవరావు గారు, వీరిద్దరు పూనుకొని ఈ కార్యక్రమాన్ని మీరు చేయాలబ్బా అని మేము చెప్పాం. అందువల్ల వాళ్ళు రాత్రి పగళ్ళు కొంచెం ఇచ్చాడు. మాట్లాడతారా? మంచిది. కేవలం తిరుపతే కాదు, మన ఆంధ్రప్రదేశే కాదు, ఇలాంటి ప్రాంతాల్లో కూడా వెనకబడ్డ ప్రాంతాల్లో వాడుతున్న అపారమైన అనుభవాలు చాలా తక్కువ మందికి ఉంటుంది. వారి యొక్క చెప్పే 2 ముక్కల్లో చెప్పి పారేస్తారు ఏం చేయాలని. ఇంకేమన్నా మీ యొక్క డౌట్స్ కానీ మీ సహకారాలు మాతో కోరేవి కానీ ఉన్నట్టయితే చెప్తే వాటిని నోట్ చేసుకొని ఎంతవరకు దాన్ని మనం చేయగలుగుతామనే దాని మీద మేము గుట్టలో ఉంటాం సార్. డాక్రా గ్రూపులకు కట్టెలకు కట్టు అని ఇంటింటికి పోయి మేము చెప్తాం సార్. भाइयों तथा बहनों, बहुत खुशी हुई कि आज आप सबसे मिलने का मौका मिला है। आपका ये इलाका जो है वो बहुत अच्छा है, चारों तरफ आप पहाड़ है, तालाब है, और ऐसे कठिनाई तो आपको होती है यहाँ जीने में, लेकिन इसको देखिए कि खुली हवा है और शुद्ध वातावरण है, तो जो अच्छी चीज़ है उसकी तरफ भी ध्यान दीजिए, और जो नहीं है उसको हम कैसे अपने पुरुषार्थ से पराक्रम से ला सकते हैं, इसकी कोशिश हम सबको करनी है। అమ్మగారు ఏమంటున్నారంటే, నేను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని దర్శించుకోవటం, ఈ పరిసరాలను చూడటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ గుట్టలు, ఈ యొక్క తటాకం అంటే చిన్న చెరువు, ఇక్కడ యొక్క వాతావరణం, గాలి చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు వచ్చి ఇక మీ కష్టాలు కూడా తెలుసు, ఆడ కూడా ఎన్నో గ్రామాలు జరిగింది, గ్రామస్తులు కష్ట జీవితం అనుభవిస్తున్న సంగతి కూడా తెలుసు. అయినప్పటికీ విశాలమైన ఈ అడవిలో ఎంత మంచి స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన వెలుతురు, స్వచ్ఛమైన వాతావరణం ఉంది. వీటిని కూడా అనుభవించండి. తదుపరి మీ కోరికలు ఏవైతే, మీ యొక్క కష్టాలను తీర్చడానికి ఏదైతే బాధకాలు ఉన్నాయో అది మీరు చెప్పారు, వాటిని మన పురుషార్థంతో అంటే మన యొక్క ప్రయత్నంతో వాటిని సాధించుకొని ముందుకు పోదామని అంటున్నారు. भगवान ने हमें जो दिया है उसकी तरफ पहले देखें और